ఏం పేరమ్మా? అండాలు. ఏం చేస్తుంటావు? కూలి పని పోతాం. అవును, మాది దళస్పురం, దూరపల్లి అడ్రోడు. నల్గొండ కిందకి వస్తుందా? నల్గొండ కిందకి వస్తుంది. మాది పార్తాగిరి కింద. సో మరి ఏంది, ఎంత ఇస్తారు రోజు కూలి? కూలి 600, 700 అన్నాడు. ఇక గిట్టే ఏం పని 500 కూడా పోతున్నాం. 500 కూడా సరిపోతున్నాయి మరి అవి? ఏం సరిపోతాయి, ఏం సరిపోతాయి. మా ఆయన ముసలోడు, చేత కాదు, ఆయనకు పింఛన్ లేదు. ఆయనకు 50 ఏళ్ళకు ఉంటాడు. ఆనెలు ఉన్నాయి. ఆయన పాపం ఒక పింఛన్ లేదు, 1 రూపాయి. రాపిస్తే వస్తాను. మాకు తేనెపల్లి ఉండే ఫస్ట్, తేనెపల్లి నుంచి వెళ్ళి వచ్చినాము. ఈ నుంచి పాతగిరికి వస్తే పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. పాపం ఆయనకు పాపం 3 గాల ముద్ద అయ్యిండు. ఆయనకు చేత కాదు, కూలి పని కూడా చేత కాదు. నిన్న డాకాన తీసుకుపోయినా. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వాళ్ళు పథకాలు పెట్టిల్లు కదా, 6 గ్యారెంటీలు అని చెప్పేసి, పెన్షన్లు అని, ఫ్రీ బస్ అని, మహిళలకు 2500 ఇస్తా అన్నారు కదా, మరి ఏమైనా వస్తున్నాయా? ఎక్కడిది? 1 రూపాయలు ఎవరు ఇచ్చింది లేదు. 3 గాల ముద్ద మా ముసలోడు, ఆయనకు పింఛన్ లేదు, బియ్యం కార్డు లేదు. బియ్యం కార్డులే లేదు, అసలు బియ్యం కార్డు లేదు, పింఛన్ లేదు, ఏమీ లేదు. ఎవరన్నా సాయం చేయలేదు మాకు, తెలుసా? ఇప్పుడు మీ ఊర్లో ఎవరైనా ఒక నిమిషం, ఊర్లో మండల ఆఫీస్ పోయి ఇట్లా మరి నాకు లేదు బియ్యం రావట్లేదు అని చెప్పినా ఎవరికైనా? చెప్పినాం. చెప్తే పట్టించుకుంటలేరు. తేనెపల్లి అవన్నీ ఈ ఊరికి వచ్చినాం అని పట్టించుకుంటలేరు. అలా చదువుకుంటారు. మాకు ఎమ్మెల్యే ఎవరు తెలుసా? తెలుసు, పాతగిరికి వేస్తున్నా. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలుసా? తెలుసు. వస్తాడు ఎప్పుడైనా ఊరికి? వస్తాడు కానీ వస్తా అడిగినాం కూడా. అడిగితే ఇస్తా వస్తాయి అంటుండు, అంతే. ఏం లేదు. ఫ్రీ బస్ ఎక్కినావా? ఫ్రీ బస్ అప్పుడప్పుడు ఎక్కొస్తున్నా. ఏం మంచిగా అనిపిస్తలేదు. ఏదో సీటు దొక్కలేదు, కొట్లాడుతురు, ఆపుతలేరు, మమ్మల్ని ఉరికిస్తురు. డబ్బులు పెట్టినప్పుడైనా మంచిగా కూర్చున్నాడు. డబ్బులు పెట్టి మంచిగా కూర్చున్నావు. ఏడ పడితే ఆడ ఆపిండు, అంటే విన్నారు. ఇప్పుడు ఇంటలేడు, ఏమింటలేడు. ఆపన్న కాడ ఆపుతలేడు, ఆపిన కాడ ఉరుకుతుర్రు బగే వేసుకొని. మంచిగా చూస్తున్నారు గవర్నమెంట్. ఏది పట్టించుకుంటలేరు, చెప్తే వింటలేరు, అసలు పట్టించుకుంటలేరు. బాగా కూడా పట్టించుకుంటలేరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయింది. మరి వీళ్ళు 6 గ్యారెంటీలు అన్నారు. ఎట్లా అనిపిస్తుంది మరి? ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా? కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా? ఏది ఎవరెవరన్నా సాయం చేస్తలేరు. ఆయన ఏం చేసిండు? అత్త నమస్తేనే. నమస్తే. ఏం పేరు? లచ్చయ్య. లచ్చయ్య గారు కూర్చున్నారు గ్రామ పంచాయతీ దగ్గర. ఈ గ్రామ పంచాయతీ దగ్గర ఎందుకు వచ్చి పింఛన్ తీసుకోవడానికి వచ్చారు. ఇస్తుండ్రు. 4వ తారీఖు కదా? 4వ తారీఖు. ఎంత ఇస్తారు పింఛన్? 2016. 2016 ఇస్తా. 4000 ఇస్తా అన్నాడు. లేదు కదా, ఇయ్యలే కదా. మరి ఇచ్చినప్పుడే ఇచ్చిందని చెప్తాం. ఇప్పుడు ఇయ్యలే. అధికారంలో రాగానే 4000 చేస్తా అన్నాడు. మాట అయితే అన్నాడు. ఇప్పుడు వరకు అయితే ఇయ్యలేదు. మరి పనికి పోతావా? ఇంటికాడనే ఉంటా. నేను ఏం పనికి పోను. పెద్ద మనిషిని అయినా నా చేత కాదు పనికి పోతే అందుకు. ఊరు పేరేంది? పర్వతగిరి మండలం, కనగల్లు మండలం, నల్గొండ నియోజకవర్గం. ఎమ్మెల్యే ఎవరు తెలుసా? ఆయన వెంకరెడ్డి. ఎప్పుడప్పుడు కలుస్తాడు. అనిపిస్తుంది మరి పాలన మంచిగా చేస్తాడా? మంచిగానే అయితే ఉంది. ఇప్పటి వరకు ఉంది, మంచిగానే ఉంది. చేస్తుండు. ఏమో గ్యాస్ చేసిండు, పోతే ఒకటి 10,000 అది చేసిండు. ఏది ఆరోగ్యశ్రీ చేసిండు. ఒకటి రైతు బంధు ఇప్పుడు వేస్తాను, ఇంకేయలేదు. సంవత్సరం అయిపోయింది. పడాలి కానీ మళ్ళీ ఆయన 2 సార్లు వేసిండు. 2 సార్లు ఒకసారి పల్లె. ఇంకా పడితే బాగానే ఉండు. మరి పడితే బాగానే ఉండు కానీ పల్లె అధికారం రాగానే 100 రోజులు అన్ని చేస్తా అన్నాడు. కానీ మరి అది లేవో మరి ఇప్పుడు తెలియదు. డబ్బులు తెలియదు. మరి 4000 పెన్షన్ వచ్చుంటే మంచిగా ఇంట్లో ఖర్చులంతా దాటది కదా. రాలే, పింఛన్ ఇయ్యలే. 4000 ఇయ్యలే. ఇంకా ఏమిస్తుడో ముందు రానున్న రోజుల్లో ఏమిస్తారు కానీ ప్రతి ఇయ్యలే. ఊర్లలో రోడ్లు డ్రైనేజ్ అంతా బాగా ఏది ఇటు వరకు కాల్ చేసిన వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలే. ఇంకా ఏం చేయలే. సంవత్సరం అయిపోయింది. ఇప్పటికే సంవత్సరం అయిపోయింది.
ఓకే సో మరి ఎట్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇంకా వీళ్ళు కొన్ని చేసేది ఇంకా ముందర ఉన్నాయి, వాళ్ళు అయితే చేసిరు అంతవరకు. వీళ్ళు చేసేది ఇంకా చేస్తున్నాం అని చెప్తున్నారు కానీ మరి చేసేది ఎంతో చేయదు ఎంతో తెలియదు. మొన్న ఓటేసినావా మరి? వేసినా. ఎవరికి వేసినావు? కాంగ్రెస్కి వేసిన. కాంగ్రెస్కి వేసినావా? ఎందుకు వేసినావు చెప్పు? ఎందుకు వేసినా కాంగ్రెస్ పరిపాలన మంచి ఏం నచ్చింది వేసినావు? కాంగ్రెస్ పరిపాలన మంచిగా ఉంటుంది అని చెప్పి వేసిన. అనుకుని వేసిన అంతే. 4,000 వస్తాయి 4,000 వస్తాయి అనుకున్నారు. ఏదో అనుకున్నాం ఇక అనుకున్నారు కానీ అంత రివర్స్ అయిపోయిందా? రివర్స్ అయిపోయింది. 10 ఏళ్ళు ఆయన చేసిన కదా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 10 ఏళ్ళు చేయాలి, దీన్ని కూడా వేసి చూద్దామని దీన్ని కూడా వేసినాం. కానీ మరి మీరు అనుకున్నట్టు ఏమన్నా నడుస్తుందా మరి? ఇంకా నడుస్తుంటే కొన్ని నడిచినాయి, కొన్ని నడలేదు ఇంకా. ఓకే సో ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తాయి వేస్తే మళ్ళీ రూట్ చేంజ్ చేద్దామా? అదే రూట్లో పోదాం. చేంజ్ చేయద్దు. అయ్యో చూడాలి కదా, ఆయన చేసి 5 ఏళ్ళు చూడాలి ఎట్లుంది ఏం కథ అని చూసినాక అప్పుడు అవపడుతుంది. ఇంకా వేరే రూట్లో పోదాం. పడతాం తీసేయాలని కాదు, తప్పది ఏం తీసాం. మళ్ళీ అదే పాలన నడిపిస్తూనే ఉంటాం అంతే.